इति श्री पोतन भागवत मधुरिमलु శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ద్వాదశ స్కంధము కలియుగ ధర్మములు. బలవంతుండైన వాండే కులహీనుండైన దొడ్డ గుణవంతుండగున్ గలిమియు బలిమియున్ గలిగిన నెలలోపల రాజతండే ఏమనవచ్చున్. కలియుగ ధర్మముల గురించి సుఖయోగి పరీక్షిత్తుకిట్లు చెప్పెను. కలియుగములో గుణ కులహీనుడైనను బలవంతుడై ఉన్నచో గొప్ప గుణవంతునిగా గౌరవింపబడును. ధనము బలము గలవాడి భూమిపై రాజుగా పెత్తనము చేయును. ఏను మృతుండనౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుము సంభవంబుగల మానవ కోట్లకున్ జావు నిత్యమౌన్ గాన హరిం దలంపు మిన్కన్ గల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. సుఖయోగి పరీక్షిత్తునకు ప్రళయము గురించి చెప్పి ఇట్లు అనెను. రాజా, నేను చనిపోయేదనని నీవు మనస్సులో భయము జంతకుము. పుట్టుకగల ప్రతి మానవునకు చావు తప్పనిసరి యౌను కదా. అందుచేత నీ వనవరతము నా శ్రీహరిని తలంచుము. ఇక నీకీ భూమిపై జన్మము కలుగదు. నీవు వైకుంఠలోక నివాస సౌఖ్యములను పొందగలవు. మృతియును జీవనంబు నివి మేదిని లోపల జీవకోటికిన్ సతతము సంభవించు సహజంబిది చోరహుతాస సర్పసం హతులను దప్పి యాన్ కటను బంచత నొందెడు నట్టి జీవుండున్ వెతలను పూర్వకర్మ భవవేదన లొందుచున్ గుందు నెప్పుడున్. రాజా, మృతి అనగా చనిపోవుట, జీవనము అనగా బ్రతికి ఉండుట, ఇవి ఈ పృథివిపై ప్రాణులకు ఎల్లప్పుడూ సంభవించుచుండు సహజ ఘటనలు. చోరుల వలనను యజ్ఞి వలనను సర్పము వలనను ఇటువంటి ఇతర కారణముల చేతను ఆకలి దప్పుల వలనను అనివార్యముగా మరణము సంభవించు జీవుడు పూర్వకర్మలచే వ్యథలను సంసార బాధలను పొందుచు కృంగు నెల్లప్పుడును. సకలాగమార్ధ పారగుండ కలంక గుణాభిరాముండం చింత బృందారక వంద్య పాదయుగుండగు సుఖయోగికి వందనంబు సొరిది నొనర్తున్. సూత మహాముని ఇట్లు చెప్పెను. సకల వేద వేదాంత శాస్త్ర పండితుడును నిర్మల గుణశోభితుడును శ్రేష్ఠులచే పూజింపబడు పాదములు గలవాడును యగు సుఖయోగీంద్రునకు నేనత్యంత శ్రద్ధాభక్తులతో వందనములాచరించెదను అని సూతముని చెప్పెను. సకల గుణాతీత సర్వజ్ఞు సర్వేషు నఖిలలోకధారు నాదిదేవున్ బరమదయార సోద్భాసితున్ ధృదశాభివందిత పాదాబ్జు వనదిశయును నాశ్రిత మందారు నాద్యంత శూన్యుని వేదాంత వేద్యుని విశ్వమయునిన్ గౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని శంఖచక్ర గదా శిశారంగధరుని శోభనాకారున్ బీతాంబరాభిరాము రత్నా రాజిత మకుట విభ్రాజమానున్ బుండరీకాక్షు మహనీయ పుణ్యదేహున్ దలంతు నుతియింతు దేవకీ తనయునెప్పుడు. సకల గుణాతీతుడును సర్వజ్ఞుడును సర్వేశ్వరుడు నకిల లోకధారుడును ఆదిదేవుడును పరమదయారసముతో ప్రకాశించువాడును త్రిదశల వారిచే పూజింపబడు పాదపద్మములు గలవాడును సాగర శయనుడును ఆశ్రితుల కల్పవృక్షమును ఆద్యంతములు లేనివాడును వేద వేదాంతములచే తెలియబడువాడును విశ్వమంతా నిండియుండువాడును శ్రీవత్స చిహ్నము కౌస్తుభమణిని ధరించిన సుందర వక్షస్థలము గలవాడును శంఖచక్ర గదా శారంగములను ధరించిన వాడును శోభనమైన యాకారము గలవాడును పీతాంబరముల ధరించువాడును నవరత్న కిరీటముతో వెలుగొందువాడును కలువరేకుల వంటి కన్నులు గలవాడును మహనీయమైన పవిత్ర దేహము గలవాడును నైన ఆ శ్రీకృష్ణ భగవానుని స్తుతించెదను ధ్యానించెదను అని సూతముని ప్రార్థించెను అని
ఈ రీతి నుతించి భాగవతమాద్యంతంబు సూతుండు చెప్పిన సంతుష్ట మనస్కులై విని మునుల్ ప్రేమంబునం బద్మనాభునిన్ చిత్తంబున నిల్పి తద్గుణములన్ భూషించుచున్ ధన్యులై చెనిరాత్మీయ నికేతనంబులకు నుత్సాహంబు వర్ధిల్లన్ గన్ అని ఈ విధముగా స్తుతించి శ్రీమద్భాగవత పురాణమును పౌరాణికుడైన సూతుడు చెప్పగా సంతుష్ట మనస్కులై విని యా సౌనకాది మునులందరూ అత్యంత ప్రేమతో పద్మనాభుని చిత్తమున నిలిపి ఆయన గుణగణములను స్తుతించుచు ధన్యులై యుత్సాహము పెంపొందగా తమ తమ తావులకు నిష్క్రమించిరి. జనక సుతాహృచ్చోరా జనకవచ పాలనాత్త శైల విహారా జనకామిత మందారా జననాదిక నిత్య దుఃఖ చయ సంహారా. జానకీ మనోహర పితృవాక్ పరిపాలనకై కొండలలో సంచరించినవాడా, జనుల కోరికలను తీర్చు పారిజాతమా, పుట్టుకలతో నిత్యము వచ్చు దుఃఖములను నశింపజేయు రామా, నీకు ప్రణామములు. జగదవన విహారీ శత్రులోక ప్రహారీ సుగుణవన విహారీ సుందరీ మానహారీ విగత కలుష పోషీ వీరవర్యాభిలాషీ స్వగురు హృదయ పోషీ సర్వదా సత్యభాషీ. ముజ్జగములలో విహరించువాడా, శత్రు సంహారి సుగుణముల నిధి సీతాసుందరి మానసహారి నిర్మలులను పోషించువాడా, వీరవర్యులచే గౌరవింపబడువాడా, విశ్వామిత్ర గురు హృదయ నివాసి సర్వదా సత్యభాషి నమో నమః. పుష్కరం బందు ద్వారకాపురమునందు మధురయందును రవిదినమందు నెవండు పఠనసేయును రమణతో భాగవతము వాండు దరించు సంసారవార్ధి నపుడా. ఈ భాగవత గ్రంథమును పుష్కరమందు ద్వారకాపురమునందు మధురాపురియందును రవివారము నాడు నెవ్వరైనా ప్రీతితో అనగా భక్తి శ్రద్ధలతో పఠన చేసిన వారు సంసార సాగరమును శీఘ్రమే తరించెదరు అనగా దాటగలరు. హరి ఓం తత్సత్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీరామచంద్ర పరబ్రహ్మణార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.